అమ్మాయి పేరు ప్రియా. ఆర్గాన్ డొనేషన్ సంస్థలో ఎంప్లాయ్. చనిపోయేవాడు బతికి ఉన్నవాడికి అవయవం దానం చేస్తే ఒక కొత్త లైఫ్ ఇవ్వచ్చిన మైండ్ సెట్తో ఉండే క్యారెక్టర్. అంతేకాదు ఈ అమ్మాయి జీవహింసకు వ్యతిరేకం. అన్నా 1 కిలో బెండకాయలు ఇవ్వు. నమస్తే నాగరాజన్న. నమస్తే. 10 రూపాయలు కొత్తిమీర. ఏంటి ఈరోజు స్పెషల్? తాలాకాయ కూర. హలో ప్రెగ్నెంట్ బాయ్, జీవహింస నేరం. ఈ పొట్టలో ఎన్ని తలకాయలు వేస్తుంటావు? అసలు ఇలా తినాలనిపిస్తుందయ్యా మీకు? పాపం నోరు లేని మూగు జీవాలవి. కాదని ఎవరన్నారు? ఇక్కడి నుంచి అయినా ఆపేసి మీరు యానిమల్ లవర్స్ గా ఉండండి. మేము యానిమల్ అవసరమేగా, దేన్ని వదలకుండా తింటాం. మై గాడ్, మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. అన్న బెండకాయలు ఇవ్వు. ఇదిగో. తింటే తెలుస్తుంది రుచి. ఇదిగోండి. డిస్గస్టింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు చనిపోయేటప్పుడు మీ అవయవాలు దానం చేయండి. ఏందే జోక్ చేస్తున్నావా? ఏం చనిపోయే ముందు నాకెట్ట తెలుస్తుందా? ఆహా, సడన్ గా చనిపోతే మీరు చనిపోయిన తర్వాత కూడా మీ బాడీ పార్ట్స్ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. అట్లయితే నేను చనిపోయే ముందు నా ఫ్రెండ్కి ఓ అవయవం దానం చేస్తా. అది చాలా స్పెషల్ పార్ట్. ఎందుకో తెలుసా? ఛీ, ఎత్తవా ఫేస్ ఫెలో. సార్, సిటీ అంతా మీ అనుచరుడి మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. మీ అనుచరుని ఎవరు మర్డర్ చేస్తారు సార్? ఈ మర్డర్ ఎవడు చేశాడో, ఎందుకు చేశాడో కూడా నాకు తెలీదు. ఒకవేళ అతను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి చంపేస్తే? హలో, మీకో విషయం తెలుసా? వాడు మా బావని టార్గెట్ చేసి చంపక ముందే మా బావ ఎక్కడ చేస్తాడని నా డౌట్. అతను చంపకుండా ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడంటే రాములా, నీకు మాస్క్ ఉంది, నాకు మాస్క్ ఉంది, వీళ్ళందరికీ మాస్క్ ఎది రాములా, మా బావకు మాస్క్ ఎది రాములా. అందుకే మా బావకి కరోనా అటాక్ అయి ముందే ఎక్కడ పోతాడని నా డౌట్. బాగా చెప్పానా రాములా? బా ఒక్క నిమిషం కొట్బా. అది మా జాగ్రత్తలో మేముంటాం. సార్, ఫైనల్ గా అతను దొరికితే ఏం చేయబోతున్నారు? చంపేస్తారా? నో కమెంట్స్. హలో. హలో, ఐ యామ్ సీను, గుర్రం సీను. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరేం సాయం చేయొద్దు, ఆర్డర్ చెప్తే చాలు. మీ హోటల్లో ఏది ఫ్రీగా వస్తే తీసుకొచ్చి ఇల్లు. మా కాఫీ షాప్ లో వాటర్ కూడా ఫ్రీగా రాదు. గాలి ఫ్రీగా వస్తుంది కదా, అది చాలే. పీస్ నా కొడక. హాయ్ హీరో. ఏ హీరో, నీ గుర్రం సౌండ్ కేక నాకు బాగా నచ్చింది. కాఫీ తాగుతావా? ఫ్రీ వస్తే పిల్లలు కూడా తాగేస్తా. యు నాటి. నీటి వద్దు, ఆడు కాఫీ చెప్పు. హే, టు కాఫీ. కాఫీ చాలా బాగుంది. నీ లిప్స్ ఇంకా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాఫీ. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? వీలైతే ఒక కిస్ పెడతావా? నువ్వు ఒప్పుకుంటే జంపింగ్ చెప్పా. నాకు అర్థమైందిరా, నువ్వు పెద్ద అడగడమని. పోరాక నుంచి. అయితే నా కాఫీ నాకు ఇచ్చే. తాగేశాను కదరా, కడుపులో ఉందిరా అది. నేను తీసుకుంటా. ఎలారా? జుర్రేస్తా. నువ్వు కావాలి చేద్దా? ఏ గుర్రం వీరుడా, జుర్రేస్తా. నా కాఫీ తీసేస్తా. పోరా ఇక్కడి నుంచి. చిపా. నమస్తే సార్. నమస్తే. కరెక్ట్గా ఉంది కదా? కరెక్ట్ గానే ఉన్నాయి సార్.
హలో బ్రో. మీరు సీను అంటే గుర్రం సీను. ఇందాక నేను చూస్తున్నా, చాలా టెన్షన్ పడుతున్నావు. ఈ కత్తి బ్లడ్ ఏంటి? ఎక్కడ పొడుచుకున్నావా? బాడీ ఎంత బాగానే ఉంది. వాడేంటి నెట్ మధ్యాహ్నం పడుకున్నాడు? కారు ట్రబుల్ ఇచ్చింది కదా, బాగా పసికెట్టా. కమాన్, నేను డ్రాప్ చేస్తా, నేను లిఫ్ట్ ఇస్తా. కమాన్, నాతో వచ్చేయ్. యూజ్ మీ బ్రో ప్లీజ్, ఐఎమ్ హియర్ ఫర్ హెల్పింగ్ యూ. ఇట్స్ ఓకే బ్రో. నువ్వు నా బండి ఎక్కాల్సిందే, నేను డ్రాప్ చేయాల్సిందే, దిగిన తర్వాత పెట్రోల్ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎక్కడ దింపాలి? దర్యాలు తిప్ప. సరేదా, తీసుకో. బ్రో, దిగిన తర్వాత పెట్రోల్ డబ్బులు లేవని మాత్రం చెప్పొద్దే. ఐ నో యువర్ గుడ్ బాయ్. అన్నా చూడన్నా, అన్నా చూడన్నా. ఇది కూడా రుద్రగడ పనేరా. నా కొడుకు ఎక్కడున్నా వెతికి చంపుతా అన్నా. నీ అన్నతో పాటే పాతి పెడతా. వెనక పుట్టిన నీకే అంతుంటే ముందు పుట్టిన నాకెంత ఉండాలరా? అయినా వాడిని చంపకుండా వెళ్తాను ఎలా అనుకున్నావు? నా కొడుకు దొరికితే రేయ్ అన్నా ఆ సీసీ ఫుటేజ్ చెక్కండి రా. ఓకేనా? అన్నా అన్నా, కాఫీ షాప్ లో సీసీ కెమెరాలన్నీ చెక్ చేశామన్నా. ఆ చంపినోడు మొహం క్లారిటీగా కనిపించలేదన్నా, కానీ బైక్ తోలినోడైతే కనిపించాడన్నా. వాడు వాంతో ఏదో మాట్లాడినట్టు రికార్డ్ అయింది. ఆడ చంపినోం తాలూకా అనుకుంటా. ఆడి బండి నెంబర్ రిజిస్టర్ అయిందన్నా. పట్టుకున్నారా వాడిని? మనోళ్ళు ఆడి కోసం వెళ్ళారన్నా. ఈ నా కొడుకును పట్టుకుంటే నా కొడుకు తిరుగుతాడు. పట్టుకుని వెళ్ళే. ఓకేనా? హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. అన్నా వీడే అన్నవాడు. ఏ పేర్రా? సీను. ఆ సౌండ్ ఏంట్రా? గుర్రం. మా ఇంటి పేరు గుర్రం, అందుకే గుర్రం సీను. చూడు సీను. చూడు సీను కాదు, గుర్రం సీను. ఓకే సీను. గుర్రం సీను. ఎక్కడా రుద్రగాడు? రుద్రగాడ ఎవడాడు క్షుద్రబులు చేస్తాడా? వీరు వీడా? వీడు మీకేం చేశాడు? వీడే మా అన్నని చంపింది. ఓకే, వాడు నాకు తెలుసు అని చెప్పి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు కదా? ఇన్వైట్ చేయలే, ఈడ్చుకుని తీసుకొచ్చారు. ఓకే, అలాగే. ఓకే 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 ఓకే. సి, వాడికి నాకు ఏదో సంబంధం ఉందని చెప్పి ఇక్కడ పిలిపించారు, బట్ ఇన్ ఫ్యాక్ట్ వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు మధ్య. వచ్చేటప్పుడు జీపులో బాగా ఎండెక్కుంది, చాలా ఇబ్బంది పడ్డాను. వెళ్ళేటప్పుడు ఇన్నో వచ్చి పంపించు ప్లీజ్. ఓకే? చేదిరా. ఉంచుకో మచ్చా, బాగుంటుంది. చెయ్యి తీయరా. తీయరా. నాటకాలు ఆడుతున్నావురా? ఆ వీడియోలు చూస్తే నువ్వు వాడు కలిసి వచ్చి మా తమ్ముడు చంపినట్టుగా ఉంది. వాడిని డ్రాప్ చేస్తే అంత పని వద్దని అనుకోలేదన్నా. మదర్ ప్రామిస్ తో పాటు ఫాదర్ ప్రామిస్ కూడా అన్నా. జస్ట్ లిఫ్ట్ అడిగితే ఇచ్చాన్నా. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నా. కోరి మరి కెలుక్కున్నానన్నా. రాయ్, వెనకటికి ఒక ఆవిడ పాపం కదా అని పాత్యరిస్తే ఊరవతరికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిందట. అలా ఉందిరా నీ వ్యవహారం. ఫోన్లే కదా అని గడ్డం పట్టుకుని బతిమలాడుతుంటే. నాకు నిజంగా తెలియదు సార్, నాకు వాడికి సంబంధం లేదు సార్. నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అన్నా, వీడికి మన స్టైల్లో పనిష్మెంట్ ఏమంటారా? పనిష్మెంట్ అని చెప్పండి అన్న. రేయ్, రండి బ్రా. అన్నా, ఎంత కూడినా చెప్పడం లేదన్న వాడు. ఎరా హర్యానాలో ఆడున్నా వన్డేలు అంటే 23 గంటల్లో నీకు అప్ చెప్తారన్నా. వన్డే అంటే 24 గంటలు. అంటే నాకు 4 పడదన్నా ఈ జెండు బాంబు అన్నట్టుగా. పనిష్మెంట్ బాగుందారా? గట్టిగా పెట్టేశారన్నా, లోపలికి వెళ్ళిపోయింది. కథలు పడించాలు గాని వాడు గనక దొరక్కుంటే. అన్నా ప్రామిస్ చెప్తున్నా అన్నా, తలనొప్పు కూడా ఎంత బాగా పనిచేయలేదన్నా. అన్నా స్మాల్ రిక్వెస్ట్, ఒంటి చేతులతో పంపిస్తున్నారు,
ఒక 1116 ఉంటే చదివించవచ్చు కదన్నా. రే ఆ జెండు బామ్ మీద అన్న వద్దన్నా, 2 రోజులు సరిపడ పెట్టారన్నా. వెళ్ళు. అమ్మా, కట్టెలు పోయి మీద కూర్చున్నట్టమ్మా. అమ్మో